ఇవాల్టి వీడియోలో టిష్యూ ఆఫ్ ద బాడీ చూద్దాం. ఈ క్లాస్ ఆల్రెడీ మీ కాలేజెస్లో చెప్పి ఉంటారు, ఇంకొకసారి చెప్తున్నాను. అండ్ ఫస్ట్ టిష్యూ ఆఫ్ ద బాడీ. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ లైక్ ఎ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఈస్ నోన్ యాజ్ టిష్యూ అనమాట. సో ఎ గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఈస్ నోన్ యాజ్ ఆర్గాన్. ఎ గ్రూప్ ఆఫ్ ఆర్గాన్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్గాన్ సిస్టమ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉంటే టిష్యూ అంటారు, అండ్ గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఉంటే ఆర్గన్ అంటారు, అండ్ గ్రూప్ ఆఫ్ ఆర్గన్ ఉంటే ఆర్గన్ సిస్టమ్ అని పిలుస్తారు. సో ఇక్కడ ఇప్పుడు టిష్యూ ఆఫ్ ద బాడీ కాబట్టి సో జస్ట్ గ్రూప్ ఆఫ్ సెల్స్. సో ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేటివి ఎలా ఉన్నాయి? హ్యావింగ్ సిమిలర్ ఆరిజిన్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఏ టిష్యూ. సో ఇక్కడున్న అన్ని సెల్స్ లోపల కూడా సేమ్ టైప్ ఆఫ్ ఆరిజిన్ ఇంకా స్ట్రక్చర్ ఉంది, అండ్ ఫంక్షన్ కూడా సేమ్ అయి ఉండదు. అందుకే దీనికి టిష్యూ అని నేమ్ ఇచ్చారు. ఇప్పుడు ఎపిథీలియల్ టిష్యూ స్టార్ట్ చేద్దాం. ఎపిథీలియల్ టిష్యూ అంటే లేయర్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. సో ఎక్స్టర్నల్గా అయితే స్కిన్ మీద ప్రజెంట్ అయ్యి ఉంటుంది, ఇంటర్నల్గా అయితే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్, రెస్పిరేటరీ అండ్ యూరోజెనైటల్ ట్రాక్ట్స్. సో ఈ 3 ఏరియాస్ అనేది ఫౌండ్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ అంటే మనం ఇవి కూడా రాయొచ్చు. అండ్ ఎపిథీలియల్ టిష్యూ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి, సో ఫంక్షన్స్ ఇప్పుడు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. సో ప్రతిదానికి ప్రొటెక్షన్, ట్రాన్స్పోర్ట్, సెక్రీషన్ ఇలా ఎలా ఉన్నాయో మీరు వన్స్ ఇంకా అనాటమీ క్లియర్గా తెలుసుకునేటప్పుడు లైక్ ఏ సబ్జెక్ట్స్లో అయినా కూడా స్మాల్ ఇంటెస్టైన్, స్టొమక్, లివర్ కూడా ఫస్ట్ వాళ్ళ ప్రొటెక్షన్, ట్రాన్స్పోర్ట్, సెక్రీషన్ అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇలానే చెప్తూ ఉంటారనమాట. సో మీరు సెక్రీషన్ గుర్తుపెట్టుకుంటే అది ఏం సెక్రీట్ చేస్తుంది, సో ట్రాన్స్పోర్ట్ గుర్తుపెట్టుకుంటే ఈ ఎపిథీలియల్ ఏది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అన్నట్టు మొత్తం ఫంక్షన్స్ ఈ విధంగానే చూపిస్తారు. సో ఇప్పుడు ఎపిథీలియల్లో ప్రొటెక్షన్ ఏంటి? సో స్కిన్ అనుకున్నాం, సో బాడీ సర్ఫేస్ మీద అదొక లేయర్లా ఉండి వర్క్ చేస్తుంది. అండ్ ట్రాన్స్పోర్ట్ అనుకున్నాం, ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తుంది? మైట్ ఫ్లూయిడ్ మే పాస్ త్రూ ద సెల్స్. అండ్ సెక్రీషన్ అనుకున్నాం, వాట్ సెక్రీటెడ్స్ అంటే ల్యూమెన్ ఆర్ బ్లడ్. ఎక్స్క్రీషన్, సమ్ ఆఫ్ ద మెటబాలిక్ వేస్ట్ ప్రోడక్ట్స్ని అది ఎక్స్క్రీట్ చేస్తుంటుంది. ఎవరు అంటే ఎపిథీలియల్ టిష్యూ. అండ్ అబ్జార్ప్షన్, ఇక్కడ అబ్జార్ప్షన్ తీసుకుంటుంది అంటే మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్లోనే చెప్పుకున్నాం జిఐటీ అండ్ రెస్పిరేటరీ అనుకొని. సో ఇక్కడ జిఐటీ అండ్ కిడ్నీ ట్యూబుల్స్ దగ్గర రీఅబ్జార్ప్షన్కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ల్యూబ్రికేషన్, పెరిటోనియం, ప్లూరల్ అండ్ పెరికార్డియల్ ఎపిథీలియల్స్ అవ్ దీస్ ఫంక్షన్స్. సో ల్యూబ్రికేషన్ అంటే ఇక్కడ కొంచెం ఒక లూజ్ మూమెంట్ ఇవ్వాలన్నమాట. సో లైక్ లంగ్స్ ఉన్నాయనుకోండి, లంగ్స్ దగ్గర సమ్ ఆఫ్ ద టిష్యూస్ మూవ్ అవ్వడానికి అక్కడ కూడా అది హెల్ప్ అవుతుంది. ఎవరు? ఎపిథీలియల్ టిష్యూ. అండ్ సెన్సరీ, సో స్కిన్ అంటే మనం టచ్ చేసే సెన్సేషన్ తెలుస్తుంది. అండ్ మ్యూకోసా, నాసల్ మ్యూకోసా అంటే స్మెల్ సెన్సేషన్, టంగ్ ఫర్ టేస్ట్ సెన్సేషన్. సో ఎపిథీలియంలో ఇప్పుడు టైప్స్ చూద్దాం. యాక్చువల్గా ఈ ఫ్లో చార్ట్ హారిజెంటల్గా వేయాలి, మిస్ అయింది. సో మీరు ఫ్లో చార్ట్ హారిజెంటల్గా వేసుకోండి, బుక్లో బెటర్గా ఉంటుంది. సో ఎపిథీలియల్ టిష్యూస్లో టైప్స్ ఏంటి అంటే ఫస్ట్ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం, సింపుల్ ఎపిథీలియం. సింపుల్లో అగైన్ టైప్ సింపుల్ స్క్వామస్, సింపుల్ క్యూబాయిడల్, సింపుల్ కాలమ్నర్. సెకండ్ టైప్ వచ్చేసి సూడో స్ట్రాటిఫైడ్ కాలమ్నర్ ఎపిథీలియం, ఇందులో 2 టైప్స్. అండ్ థర్డ్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం, ఇందులో 4 అగైన్. అండ్ 4th వన్ వచ్చేసి ట్రాన్సిషనల్ ఎపిథీలియం, మళ్ళీ 5th వన్ వచ్చేసి గ్లాండ్యులర్ ఎపిథీలియం. సో మీరు ఈ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే ఇక్కడే వాటి ఫంక్షన్స్ కూడా కనిపెట్టవచ్చు, వాటి స్ట్రక్చర్ ఎట్లా ఉందో కూడా. సో ఫస్ట్ సింపుల్ ఎపిథీలియం చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ సింపుల్ ఎపిథీలియం, ఇవన్నీ లేయర్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. సో సింపుల్ స్క్వామస్లో ఇది డయాగ్రామ్ అనమాట. సో సింపుల్ స్క్వామస్లో చూడండి, ఇర్రెగ్యులర్ ఫ్లాట్ సెల్స్. సో సెల్స్ అన్నీ కూడా ఇర్రెగ్యులర్గా ఉన్నాయి. సో సమ్ ఆఫ్ హైట్ లెస్ ఉన్నాయి అండ్ విడ్త్లో కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవన్నీ ఇర్రెగ్యులర్ ఫ్లాట్ సెల్స్. ఈ సింపుల్ స్క్వామస్ ఇర్రెగ్యులర్ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఆల్వెల్ ఆఫ్ ద లంగ్స్ దగ్గర, అండ్ బౌమన్స్ క్యాప్సల్, లోప్ ఆఫ్ హెన్లీ ఆఫ్ కిడ్నీ. నెక్స్ట్ వచ్చేసి మిసోథీలియం లైనింగ్ ఆఫ్ పెరిటోనియం, ప్లూరల్ అండ్ పెరికార్డైల్ క్యావిటీస్. అండ్ లాస్ట్ వచ్చేసి ఎండోథీలియల్ సెల్స్ లైనింగ్ ద బ్లడ్ వెజల్స్. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ వస్తాయి. సో ఎక్కడెక్కడ సింపుల్ స్క్వామస్ ప్రజెంట్ అయ్యిందంటే మనం ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సింపుల్ క్యూబాయిడల్. సో డయాగ్రామ్ చూడండి. సింపుల్ క్యూబాయిడల్లో హైట్ అండ్ వెడ్త్ అండ్ నియర్లీ ఈక్వల్స్. సో విడ్త్, హైట్ రెండు కూడా సేమ్ కనిపిస్తున్నాయి. అండ్ ఇందులో ఒకటి ఇంకా మెయిన్ పాయింట్ వచ్చేసి న్యూక్లియస్ వచ్చేసి సెంట్రల్ పొజిషన్లో ఉంది. సో మీకు డయాగ్రామ్ గుర్తుంటే ఒక
2-3 క్యారెక్టరిస్టిక్స్ రాయొచ్చు. సో డిస్ట్రిబ్యూషన్ వచ్చి ఎక్కడ అంటే, సో సింపుల్ క్యూబాయిడల్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుందంటే థైరాయిడ్ ఫాలికల్స్, డక్ట్ ఆఫ్ మనీ గ్లాండ్స్, సర్ఫేస్ ఆఫ్ ద ఓవరీ. సో ఇందులో ఇవి ఈ 3. అండ్ నెక్స్ట్ సింపుల్ కాలమ్నర్. సో కంపేర్ టు హైట్ విడ్త్ అనేది తక్కువగా ఉంది. సో హైట్ సపోజ్ 2 సెంటీమీటర్స్ అనుకున్నా కూడా విడ్త్ 1 సెంటీమీటరే వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం రాయొచ్చు అంటే హైట్ ఆఫ్ ద సెల్స్ ఆర్ గ్రేటర్ దాన్ విడ్త్. సో హైట్ ఎక్కువ ఉందని విడ్త్ తక్కువగా ఉంది. అండ్ ఇందులో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే న్యూక్లియస్ కూడా ఎలాంగేట్ అయ్యి ఉంది. పైన న్యూక్లియస్ సెంట్రల్గా ఒకే పొజిషన్లో నార్మల్గా ఉంది, అండ్ ఇక్కడ న్యూక్లియస్ వచ్చేసి ఎలాంగేటెడ్ అయ్యి ఉంది. అండ్ ఇవి డిస్ట్రిబ్యూషన్స్ ఎక్కడెక్కడ అంటే స్మాల్ బ్రాంకియా అండ్ బ్రాంకియల్స్ అండ్ యూటేరియన్ ట్యూబ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎపిడైమా లైనింగ్ ఆఫ్ ద క్యావిటీస్ ఆఫ్ ద బ్రెయిన్. సో ఇక్కడే మనం నాన్ సీలియేటెడ్ సింపుల్ కాలమ్నర్ కూడా చూస్తున్నాం. సో ప్రజెన్స్ ఆఫ్ సీలియా ఈజ్ నోన్ యాజ్ సీలియేటెడ్. సో సీలియా అబ్సెంట్ ఉంటే అది నాన్ సీలియేటెడ్ సింపుల్ కాలమ్నర్ అని చెప్తారు. ఇక్కడ నాన్ సీలియేటెడ్ సింపుల్ కాలమ్నర్ ఉంది. సో సీలియేటెడ్ మీనింగ్ వచ్చేసి ఒక టైనీ హెయిర్ లైక్ పార్టికల్ ఉంటుంది. సో అది మూవింగ్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నాన్ సీలియేటెడ్ అంటే అబ్సెన్స్ ఆఫ్ సీలియా ఈస్ నోన్ యాజ్ నాన్ సీలియేటెడ్. ఎక్కడ అబ్సెంట్ ఉంది? ఇన్ ద సింపుల్ కాలమ్నర్ దగ్గర ఉంది అంట. సో ఇక్కడ ప్రజెన్స్ ఆఫ్ మైక్రోవిల్లై ఉంది. సో మైక్రోవిల్లై ఫంక్షన్ వచ్చేసి ఇంక్రీజ్ అబ్సార్ప్షన్ ఏరియా. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ మైక్రోవిల్లై లేదు. సో సీలియా మాత్రమే ఉంది, అంటే సంథింగ్ టైనీ హెయిర్ పార్టికల్స్ ప్రజెంట్ అయ్యి ఉన్నాయని చెప్తుంది. సో అవి లేనిది ఎక్కడ అంటే జిఐ ట్రాక్ట్. సో ఫ్రమ్ స్టొమక్ టు రెక్టమ్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి సూడోస్ట్రాటిఫైడ్ కాలమ్నర్ ఎపిథీలియం. ఇక్కడ సూడోస్ట్రాటిఫైడ్ కాలమ్నర్ ఎపిథీలియంలో ఇది సింగిల్ లేయర్ మాత్రమే ఉంటుంది. సో సింగిల్ లేయర్, కొన్ని సెల్స్ టాల్గా ఉంటాయి, కొన్ని సెల్స్ షార్ట్గా ఉంటాయి. అండ్ టాల్గా ఉన్న సెల్స్ వచ్చేసి ల్యూమెన్ వరకు రీచ్ అవుతాయి, షార్ట్ సెల్స్ వచ్చేసి డు నాట్ రీచ్ ద ల్యూమెన్. సో ఇందులో న్యూక్లియై ఎక్కడెక్కడ ప్రజెంట్ ఉంటుంది అంటే డిఫరెంట్ లెవెల్స్. సో టాల్ సెల్స్లో ఒకలాగా, షార్ట్ సెల్స్లో ఒకలాగా ఉంటుంది. అండ్ ఇందులో 2 టైప్స్ అనుకున్నాం, సూడోస్ట్రాటిఫైడ్ నాన్ సీలియేటెడ్, సూడోస్ట్రాటిఫైడ్ సీలియేటెడ్. సో సూడోస్ట్రాటిఫైడ్ నాన్ సీలియేటెడ్ వచ్చేసి ప్రజెంట్ ఎక్కడ ఉంటుందంటే మేల్ యూరేత్రా, ఆడిటరీ ట్యూబ్ అండ్ వాసా డిఫరెన్స్. అండ్ సూడోస్ట్రాటిఫైడ్ సీలియేటెడ్ వచ్చేసి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, అంటే అందులో ఏ పార్ట్స్లో మెయిన్గా ట్రాకియా అండ్ లార్జర్ బ్రాంకై. ఇది సూడోస్ట్రాటిఫైడ్ కాలమ్నర్ ఎపిథీలియం. స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం థర్డ్ వన్ వచ్చేసి, ఈ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం మేడప్ ఆఫ్ మెనీ లేయర్స్ ఆఫ్ సెల్స్. సో ఇందాక సూడోస్ట్రాటిఫైడ్ సింగిల్ లేయర్ అనుకున్నాం కదా, ఇక్కడ స్ట్రాటిఫైడ్ వచ్చేసి సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రాటిఫైడ్ స్క్వామస్ నాన్ కెరటినైజ్డ్. సో ఈ ఎపిథీలియం అనేది చాలా లేయర్స్ ఉంటుంది. అండ్ బేసల్ సెల్స్ అనేటివి బేస్మెంట్ మెంబ్రెయిన్ దగ్గర ఉంటాయి. సో బేసల్ సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద రెస్టింగ్ ఆఫ్ ద బేస్మెంట్ మెంబ్రెయిన్. అండ్ ఇవన్నీ కూడా లో క్యూబాయిడల్, అంటే కొన్ని క్యూబికల్ షేప్ అండ్ కాలమ్నర్ షేప్స్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్లాట్గా ఉంటాయి. సో ఎక్కడెక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి అంటే ఎపిథీలియం లైనింగ్ మౌత్, ఫారింగ్స్ అండ్ ఈసోఫాగస్, అనాల్ కెనాల్, వజైనా అండ్ కార్నియా. సో ఈ ఏరియాస్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి స్ట్రాటిఫైడ్ స్క్వామస్ కెరటినైజ్డ్ ఎపిథీలియం. సెకండ్ వన్లో ఇది సూపర్ఫిషియల్ లేయర్ అనమాట. ఇందులో ఎలాంటి లివింగ్ సెల్స్ ఉండవు. అండ్ సైటోప్లాజంలో కెరాటిన్ అనే ప్రోటీన్, లైక్ కెరాటిన్ అనేది ఒక ప్రోటీన్ లాంటిది, అది ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ ఇవి టఫ్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఈ సెల్స్. అండ్ ఎక్కడ ఉంటాయంటే ఎపిడర్మిస్ ఆఫ్ ద స్కిన్. సో థర్డ్ వన్ వచ్చేసి స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం. ఇందులో కొన్ని లేయర్స్ మాత్రమే ఉంటాయి, దట్టు అవన్నీ కూడా క్యూబాయిడల్ షేప్స్లో ఉంటాయి. సో క్యూబాయిడల్ సెల్స్ అని పిలుస్తున్నారు అందుకే. సో ఎక్కడ ప్రజెంట్ అంటే డక్ట్స్ ఆఫ్ స్వెట్ గ్లాండ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి స్ట్రాటిఫైడ్ కాలమ్నర్ ఎపిథీలియం. సో ఇక్కడ మళ్ళీ కాలమ్ అనే వర్డ్ వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా కాలమ్నర్ సెల్స్. అండ్ 2 to more లేయర్స్ ఉంటాయంట. అండ్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మేల్ యూరేత్రా. సో వన్స్ మీరు ఆ లైన్లో మెయిన్ పాయింట్ ఏది అంటే ఒకటి ఆ వర్డ్ ఏం చెప్తుందో అని క్లియర్ కట్గా గుర్తు పెట్టుకోగలిగితే ఆన్సర్ అంతా కూడా రాసేయచ్చు. సో ఇప్పటి వరకు 3 ఎపిథీలియల్ టైప్స్ అయినాయి, ఇప్పుడు 4th వన్. ఇక్కడ ట్రాన్సిషనల్ ఎపిథీలియంకి ఇంకో నేమే యూరోథీలియం. సో ఈ యూరోథీలియం అనేది
3 to 4 లేయర్స్ కన్సిస్ట్ అయ్యి ఉంటుందన్నమాట. సో 3 to 4 లేయర్స్లో ఇప్పుడు డౌన్ పార్ట్ నుంచి చూస్తున్నట్టయితే డౌన్ అంటే డీప్లో ఏ సెల్స్ ఉంటాయి, కాలమ్నర్ అండ్ క్యూబాయిడల్ సెల్స్ ఉంటాయి. అండ్ మిడిల్కి వచ్చే వరకు ఆ లేయర్స్ అనేటివి పాలీహైడ్రల్ అంటే పియర్ షేప్ సెల్స్లో ఉన్నాయన్నమాట. సో ఈ సెల్స్ అన్నీ కూడా లార్జ్ అండ్ చూడ్డానికి షేప్ వచ్చేసి అంబ్రిల్లా షేప్ అని చెప్తున్నారు. సో డిస్ట్రిబ్యూషన్ అంటే ఎక్కడెక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది అంటే రీనల్ పెల్విస్, యూరేటర్, యూరినరీ బ్లాడర్ అండ్ ప్రాక్సిమల్ పార్ట్ ఆఫ్ ద యూరేత్రా. సో ఇవన్నీ పార్ట్స్ దగ్గర ట్రాన్సిషనల్ ఎపిథీలియం ప్రజెంట్ అయ్యి ఉంది. సో ట్రాన్సిషనల్ ఎపిథీలియం సెల్స్ అనేటివి కెన్ బి స్ట్రెచబుల్ అనమాట. సో ఇక్కడ మెన్షన్ చేసిన క్యాన్ బి స్ట్రెచ్డ్. సో వితౌట్ డ్యామేజ్ లేకుండా కూడా స్ట్రెచ్ అవుతాయి. ఎప్పుడైతే ఈ సెల్స్ స్ట్రెచ్ అవుతున్నాయో అప్పుడు ఇవన్నీ కూడా ఫ్లాటెన్ అయిపోతాయి. సో సెల్స్ అన్నీ కూడా ఫ్లాట్ అయిపోతాయంట. అండ్ ఇవి ఫ్లాట్ అవ్వడానికి గల కారణం ప్రజెన్స్ ఆఫ్ గ్లైకోప్రోటీన్. ఇందులో ఉన్న గ్లైకోప్రోటీన్ మెంబ్రెయిన్ వల్లనే ఈ సెల్స్ అనేవి ఫ్లాట్ మారుతూ ఉన్నాయి. సో ఇది ట్రాన్సిషనల్ ఎపిథీలియం. సో లాస్ట్ వన్ వచ్చేసి గ్లాండ్యులార్ ఎపిథీలియం అనమాట. గ్లాండ్యులార్ ఎపిథీలియం మెయిన్ ఫంక్షన్ వచ్చేసి సెక్రీషన్. సో ఇది ఓన్లీ సెక్రీటరీ ఫంక్షన్స్కి హెల్ప్ అవుతుంది. సో నేమ్లోనే ఉంది గ్లాండ్యులార్ అని. సో గ్లాండ్స్ ఉంటాయి మొత్తంగా. సో ఇందులో ఎక్సోక్రైన్ అండ్ ఎండోక్రైన్. ఎక్సోక్రైన్ అగైన్ మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది, ఎపోక్రైన్, హోలోక్రైన్ అండ్ మీరోక్రైన్. సో ఎక్సోక్రైన్ ఏం చేస్తుందంటే డక్ట్ సిస్టమ్ నుంచి సెక్రీషన్స్ రిలీజ్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేసి సలైవరీ గ్లాండ్. నెక్స్ట్ ఇక్కడ ఎండోక్రైన్ వచ్చేసి డక్ట్లెస్ గ్లాండ్. సో absence ఆఫ్ డక్ట్ ఈజ్ నోన్ యాజ్ డక్ట్లెస్. సో డక్ట్లెస్ నుంచి సెక్రీట్ చేసే ఏవైతే ఉన్నాయో అవి ఎండోక్రైన్. దీనికి ఎగ్జాంపుల్ హార్మోన్స్ లైక్ థైరాయిడ్ హార్మోన్, ఇలాంటి హార్మోన్స్ కూడా మొత్తం అన్నీ కూడా ఎండోక్రైన్ కిందికి వస్తూ ఉంటాయి. సో ఈ మిగతా 3 వచ్చేసి ఎక్సోక్రైన్కి టైప్స్. అందులో ఫస్ట్ వన్ అపోక్రైన్. సో ఇక్కడ కొంచెం టర్మ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈజీ వేలో చెప్తాను. సో అపోక్రైన్ అంటే సెల్ అనేది డిసింటిగ్రేట్ అవుతుంది. సో సెల్ డెస్ట్రాయ్ అవుతుంది. సెల్ డెస్ట్రాయ్ అయ్యి ఒక ప్రోడక్ట్ని సెక్రెట్ చేస్తుంది కదా, అందులో ఓన్లీ ల్యూమినల్ పార్ట్ మాత్రమే డ్యామేజ్ అవుతుంది. సో ల్యూమినల్ పార్ట్ డ్యామేజ్ అయ్యి సో మనకు ఒక సెక్రీషన్ రిలీజ్ చేస్తుంది. అదే ఎగ్జాంపుల్ మమ్మరీ గ్లాండ్. ఇక్కడ హోలోక్రైన్లో సెల్ అనేది ఇట్ సెల్ఫ్ మొత్తం కూడా డిసింటిగ్రేట్ అవుతుంది. సెల్ మొత్తం కూడా డెస్ట్రాయ్ అవుతుంది. సో డెస్ట్రాయ్ అయినాక ఒక పార్ట్ ఆఫ్ సెక్రీషన్ వస్తే అది సెబేషియస్ గ్లాండ్. అండ్ నెక్స్ట్ మీరోక్రైన్. సో ఎలాంటి సెల్ డ్యామేజ్ కాకుండా సెక్రీషన్ రిలీజ్ చేస్తుంది, అది మీరోక్రైన్. సో అపోక్రైన్ అంటే సెల్ డ్యామేజ్ అవుతుంది బట్ ఓన్ ద ల్యూమినల్ పార్ట్ మాత్రమే డ్యామేజ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్వెట్, ఇయర్ వ్యాక్స్ అండ్ ఐలిడ్. అండ్ హోలోక్రైన్ వచ్చేసి సెల్ అనేది కూడా మొత్తం డిస్ట్రాయ్ అవుతుంది. ఎగ్జాంపులే సెబేషియస్ గ్లాండ్. అండ్ మీరోక్రైన్లో వితౌట్ సెల్ డ్యామేజ్ సెక్రీషన్ రిలీజ్ అవుతుంది. సో ఇది మొత్తం ఈరోజు సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ గురించి చెప్పుకున్నాం. మొత్తం 5 టైప్స్ వాటి గురించి చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో కనెక్టివ్ టిష్యూ గురించి స్టార్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగొచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ క్లాసెస్.